మొత్తానికి ఈ యుద్ధాన్ని ఆపేది లేదు. అత్యంత శక్తివంతమైన సైనికులు మా దగ్గర ఉన్నారు. చాలా శక్తివంతంగా ఉన్నామని చెప్తున్నారు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధాలకు సంబంధించి అసలు ఓవరాల్‌గా ఏం జరుగుతోంది? ఈ వ్యాఖ్యలను ఎలా తీసుకోవాలి? ఇప్పటికే వివిధ దేశాలపై కూడా ఈ యుద్ధం ఎఫెక్ట్ పడుతోంది మనకు తెలుసు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత విశ్లేషణ అందించడానికి ప్రముఖ విశ్లేషకులు గిరిధర్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. నమస్తే అండి. నమస్తే సార్, తా పట్టిన కుందేటికి మూడే కాళ్ళు, నేనేమనుకుంటే అది చేయగలను, నాకు మించిన వాళ్ళు లేరు, నేను రాసిందే గీత, నాదే రాజ్యం. ఏమిటి ఇవన్నీని? అంటే ట్రంప్ చేస్తున్న దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి సార్? ఏమిటైనా అంటే ఖచ్చితంగా ఇంకా ఇంకా యుద్ధాన్ని కోరుకుంటున్నారా? ఎలా చూడాలి సార్ ఈ వ్యాఖ్యల్ని, ఇప్పుడు రీసెంట్గా చేసిన వ్యాఖ్యల్ని? అంటే ట్రంప్ యొక్క ఆలోచన దృక్పథాన్ని, అతనిలో ఉన్నటువంటి అహంకారాన్ని సొమ్ము చేసుకుంటున్నాడు బెంజమిన్ నెతన్యాహు. ఈ యుద్ధం డొనాల్డ్ ట్రంప్ యుద్ధంలోకి ఎందుకు దిగాడో తెలియకుండా ఒక మిథ్యలో దించి ఈ యుద్ధం అన్నది అమెరికాని ఇరాన్ మీద యుద్ధం చేసేలా చేసింది బెంజమిన్ నెతన్యాహు. ఈ యుద్ధం బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ యుద్ధం. అమెరికాకి ఎటువంటి సంబంధం లేదు. ఇంగ్లీష్ లో 2 పదాలు ఉంటాయి. వార్ ఆఫ్ నెసెసిటీ లేదా వార్ ఆఫ్ చాయిస్. ఈ 2 ఉంటాయి. వార్ ఆఫ్ నెసెసిటీ అంటే మన మీద ఉప్పు వచ్చి పడినప్పుడు ఇంకా గత్యంతరం లేని పరిస్థితిలో మనం యుద్ధం చేయాలి. అవును, అవును సార్. వార్ ఆఫ్ నెసెసిటీ అంటారు. అలాగే వార్ ఆఫ్ చాయిస్ అంటే మనకి ఏం నష్టం లేదు, దానివల్ల మనకి ఏం కష్టం లేదు, ఊరికే సరదాగా వెళ్ళి యుద్ధం చేయడం అన్నది, మనకి దానివల్ల యుద్ధం చేయవలసిన ఆవశ్యకత లేకపోయినా యుద్ధం చేయడం అనేది వార్ ఆఫ్ చాయిస్ అంటారు. ప్రస్తుతానికి ఇగో జరుగుతున్నది ఆ వార్ ఆఫ్ చాయిస్. కానీ ఇజ్రాయెల్ దృష్టిలో చూస్తే కనుక వాళ్ళ జీవన మరణ సంఘర్షణ కింద వాళ్ళు భావిస్తున్నారు. ఖమనే శాసన ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా ఇజ్రాయెల్ కి శాంతి లేదు. ఇజ్రాయెల్ మీద ఉత్తరం నుంచి లెబనాన్ నుంచి హెజ్బుల్లా, దక్షిణాన గాజా నుంచి హమాస్, తర్వాత ఇక్కడ హౌతీలు యమన్ నుంచి వాళ్ళు నిరంతరం దాడులు చేస్తున్నారు. వాళ్ళని ఏదో విధంగా టార్గెట్ చేస్తున్నారు. అన్నిటికంటే అతి కిరాతకంగా అక్టోబర్ 7 జరిగినటువంటి ఆ ఘాతకం 1200 మందిని పొట్టన పెట్టుకుని ఈవెన్ శవాలను కూడా వాళ్ళు కబ్జా చేసుకుని తీసుకువెళ్ళింది. చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళు మానభంగాలు చేసింది. ఇంకా చిన్న పిల్లల్ని చంపి వాళ్ళని మైక్రోవేవ్ లో తగలబెట్టినవి. ఈ ఉదంతాలన్నీ చూసేసరికి ఇజ్రాయెల్ మాత్రం ఎట్టి పరిస్థితిలో ఇరాన్ శక్తిని కంప్లీట్ గా సర్వనాశనం చేయాలని వాళ్ళు కంకణం కట్టారు. కానీ ఇజ్రాయెల్ కి ఆ శక్తి లేదు. ఇరాన్ ని కంప్లీట్ గా నాశనం చేయగలిగిన శక్తి ఇజ్రాయెల్ కి లేదు. ఏ విధంగా అయినా అమెరికాని దీంట్లో దించాలి అని చాలా ప్రయత్నం చేసింది ఇజ్రాయెల్. అప్పటి జో బైడెన్ ప్రభుత్వం ససేమిరానింది. అంతకంటే ముందర మనకు ఒబామా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఒబామా కూడా దానికి ససేమిరా అన్నారు. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా మొదటిసారి ఆయన రాష్ట్రపతి అయినప్పుడు కూడా బెంజమిన్ నెతన్యాహు చాలా ప్రయత్నాలు చేసినా గానీ ఇరాన్ తో యుద్ధం చేయడానికి సిద్ధపడలేదు. మొన్న కూడా గత సంవత్సరంలో జరిగినటువంటి 12 రోజుల యుద్ధంలో కూడా అమెరికా పార్టిసిపేట్ చేయలేదు. ఆఖరి రోజు వచ్చి ఆ ఫర్దోలో 4 బాంబులు వేసి పెట్టారు తప్పితే దాంట్లో పెద్దగా వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు. అది కూడా ఆ రోజు బాంబులు వేసేసి ఆగిపోయారు. ఇరాన్ అమెరికాకి చెప్పి మేము బాంబులు వేస్తున్నాము అని చెప్పి ఖతార్ మీద ఉన్నటువంటి అమెరికన్ స్థావరాల మీద బాంబులు వేసేసి వాళ్ళు అక్కడ యుద్ధాలు ఆపేశారు గతంలో. ఎట్టి పరిస్థితుల్లో ఖమనేని చంపొద్దు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. కానీ 6 నెలల్లో ఏదో విధంగా ఇందాక మీరు చెప్పినట్టు డొనాల్డ్ ట్రంప్ ఉన్నటువంటి అహంకారపు ధోరణి, నేనే చక్రవర్తిని, నేనే సమ్రాట్ని అనుకున్నటువంటి ఆలోచనని సొమ్ము చేసుకున్నాడు మన బెంజమిన్ నెతన్యాహు. ఎస్పెషల్లీ మనకు నికోలస్ మడోరోని అతను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోయిన తర్వాత వెనెజువేలా మొత్తం ఆ చమురంతా వాళ్ళ అధీనంలోకి రాగానే డొనాల్డ్ ట్రంప్ కి చాలా ధైర్యం వచ్చింది. ప్రపంచవ్యాప్తంగానే ఇదే చేయొచ్చు, వాళ్ళ నేతృత్వాన్ని తీసేస్తే కనుక నా చెప్పు చేతుల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలను పెట్టుకొని నా ఇష్టానుసారం దీన్ని నడిపించవచ్చు అన్నటువంటి ఒక ఆలోచన తనకు వచ్చింది. దాని దృష్ట్యా ఇజ్రాయెల్ చేసినటువంటి అద్భుతమైనటువంటి దౌత్యపరమైనటువంటి ఒక చర్య వల్ల ఈ ఊబిలోకి డొనాల్డ్ ట్రంప్ తెలియక దిగిపోయాడు. ఆయనకు యుద్ధం ఎందుకు చేస్తున్నాడో తెలియదు, యుద్ధ పరిణామం ఎలా ఉంటుందో తెలియదు, దీనివల్ల వచ్చే లాభ నష్టాలు ఏంటో తెలియదు. ఆయన చీఫ్ ఆఫ్ స్టాఫ్ అయినటువంటి జనరల్ కెయిన్ చాలా స్పష్టంగా చెప్పాడు, యుద్ధంలో దిగితే మనకు చాలా కష్టాలు వస్తాయి, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని మూసేయగలదు ఇరాన్, కాబట్టి ఇవన్నీ ఉన్నాయి మనకు అంటే కూడా దాన్ని బేఖాతరు చేసి బెంజమిన్ నెతన్యాహు చెప్పిన మాటలను నమ్మి అతని బరిలోకి దిగాడు. ఈసారి దిగిన తర్వాత ఇప్పుడు కక్కలేక మింగలేక బయటికి ఎలా రావాలో తెలియక సతమతం. నేతృత్వాన్ని మొత్తం చంపేశాడు. రోజు పదే పదే అతను కానీ లేదా వాళ్ళ సెక్రటరీ ఆఫ్ వార్ పీట్ హెగ్జిత్ కానీ ఏం చెప్తున్నారు, వాళ్ళ సైన్యాన్ని వాళ్ళ సైనికాధికారులు చంపేశాము,
వాళ్ళ ఐఆర్జీసీ అధికారులను చంపేశాము, ఖమనేని చంపేశాము, అలాగే వాళ్ళ ఎయిర్ ఫోర్స్ అంటూ ఏమీ లేదు, మొత్తం అన్ని ధ్వంసం చేశాము, నేవీని ధ్వంసం చేశాము, కమ్యూనికేషన్, రడార్స్, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ బ్యాటరీస్ ఏమున్నాయో అవన్నీ ధ్వంసం చేసేసాం. సర్వనాశనం అయిపోయింది ఆ దేశం అంటూ. మరి సర్వనాశనం అయితే యుద్ధం ఆపొచ్చు కదా మీరు, ఎందుకు ఆపలేకపోతున్నారు? ప్రతిరోజు మీ మీద ఎందుకు దాడులు అవుతున్నాయి? నిన్న కూడా మనం చూస్తే ఇరాక్ లో ఉన్నటువంటి అమెరికన్ ఎంబసీ మీద దాడి జరిగింది. ఎస్ సార్. అలాగే ఫుజేరా జరిగింది. ఎస్ సార్. ఫుజేరా పర్షియన్ గల్ఫ్ లో లేదు, మనం అవునండి. గల్ఫ్ ఆఫ్ ఒమాన్ లో ఈ యొక్క సంధి యొక్క పట్టు నుంచి తప్పించుకొని అక్కడి నుంచి వాళ్ళు చమురు పంపించవచ్చు. దాని మీద 2-3 సార్లు దాడి జరిగింది. ఆఖరికి మిత్ర దేశమైనటువంటి ఒమాన్ లో ఉన్నటువంటి డుకాం పోర్ట్ మీద, సలాలా మీద కూడా దాడులు చేశారు. అంటే ఎట్టి పరిస్థితుల్లో గల్ఫ్ నుంచి చమురు బయటకు వెళ్ళడానికి వీలు లేదు అమెరికా ఇక్కడ ఉన్నంత వరకు అని ఒక అసిమెట్రికల్ యుద్ధం చేస్తోంది ఇరాన్. ఎస్ సార్. సో ఇరాన్ ప్రభుత్వం పట్ల మనకి ఎటువంటి ఒక సానుభూతి ఉండవలసిన అవసరం లేదు. అది చాలా అతి కిరాతకంగా రాక్షసత్వంతో వాళ్ళ పిల్లలందరినీ, ఎస్ సార్. అదే అంటే అదే అర్థమవుతోంది, ఎక్కడా తగ్గేది లేదంటోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధాన్ని ఆపం, మేము ఖచ్చితంగా ధీటుగా జవాబిస్తాం, మా నాయకులు మా లీడర్స్ ఎంతమంది చనిపోయినా అంటోంది ఇరాన్. అంటే ఇరాన్ ధైర్యాన్ని ఎలా చూడాలి సార్? అంటే ఎలా అర్థం చేసుకోవాలి అసలు ఇరాన్? అంటే ఈ రోజు మనకు సడన్ గా ఇరాన్ యొక్క శక్తి ఏంటో ఈ రోజు మనం చూస్తున్నాం, కానీ ఇది కొత్త విషయం కాదు ఇరాన్. ఎందుకంటే ఇరాన్ ఏ ప్లానింగ్ తోటి అది ముందరకు వెళ్తుందో అదే ప్లానింగ్ తోటి వాళ్ళు హమాస్ కానీ, హెజ్బుల్లా కానీ, హౌతీలను కానీ అలాగే తయారు చేశారు. గత 3-4 దశకాలుగా ఎంతో మంది హమాస్, హెజ్బుల్లా నేతలని ఇజ్రాయెల్ చంపుతూనే వెళ్ళి, ఇన్ఫాక్ట్ ఒకరొకరిని చంపిన ఉదంతాలు చూస్తే కనుక మనం ఒక హాలీవుడ్ సీరియల్ తీయచ్చు. అలా అద్భుతంగా వాళ్ళని ట్రాక్ చేయడం ఏంటి, ఆ ఇంటెలిజెన్స్ ఏంటి, వాళ్ళ పేజర్లు ఏంటి, వాళ్ళ టాయిలెట్ లో బాంబులు పెట్టడం ఏంటి, వాళ్ళ పేజర్ బాంబులు పెట్టడం ఏంటి, అసలు ఇజ్రాయెల్ చేసింది అసలు అద్భుతం. మానవాళి చరిత్రలో ఎవరు చేయనంత అద్భుతాలు చేశారు. అంత చేసి ఇంతమంది నేతలను చంపినా కానీ కూడా ఈ రోజు హమాస్ ఇంకా బతికే ఉంది, హిజ్బుల్లా ఇంకా బతికే ఉంది. అంటే వాళ్ళు ఏం చేశారు, ఒక లేయర్స్ లో దాన్ని తయారు చేశారు. నేతృత్వం అంతా తీసేసినా ఇంకా నెక్స్ట్ నేతృత్వం దాన్ని టేక్ ఓవర్ చేసే దిశగా దాన్ని మొత్తం స్ట్రక్చర్ పెట్టుకుంది. అందుకనే ఖమనేని చనిపోయిన తర్వాత దీన్ని ఏం దీని తగ్గుమోహం కనిపించట్లేదు. నిన్ననే లార్జానిని చంపారు. లార్జానిని చంపిన తర్వాత పెద్ద తేడా ఉండదు. ఇన్ఫాక్ట్ వీళ్ళందరి నేతలను చంపడం వల్ల అమెరికా చాలా ఇబ్బందులు పడింది. ఈ రోజు ఇరాన్ తో మాట్లాడి ఏదో చర్చలు చేసి నేను ఆపాలి అనుకుంటే ఎవరితో చర్చలు చేస్తారు? ఆ రోజు చర్చలు చేయడానికి ఎవరు లేరు, మనుషులు లేరు. లార్జాని వీళ్ళతోటి న్యూక్లియర్ చర్చల్లో అతను ఇరాన్ పక్షాన్ని నిలబడినటువంటి ఒక మీడియేటర్ గా ఉన్నాడు. అతన్ని ఈరోజు చంపేశారు. ఎవరితో మాట్లాడుతుంది ఈరోజు అమెరికా? యుద్ధాన్ని ఆపని ఎవరిని అడుగుతుంది అది? పెషెస్కియాన్ వాళ్ళ ప్రెసిడెంట్ కి శక్తి లేదు, పెషెస్కియాన్ తో మాట్లాడితే లాభం లేదు. మిగతా ఐఆర్జీసీ నేతృత్వం కానీ, వాళ్ళ పొలిటికల్ వాళ్ళ మతానికి సంబంధించినటువంటి నేతృత్వం కానీ చంపేశారు మీరు. మొజ్తబా బతుకున్నాడో లేదో తెలియదు. కాబట్టి ఎవరితో మాట్లాడుతుంది ఈరోజు అమెరికా? ఈ లార్జానిని కనీసం ఉంచుకొని ఆయనతో మాట్లాడి ఏదైనా సంప్రదింపులు చేస్తుంటే దానికి ఏమొచ్చేదో మనకు తెలియదు. కాబట్టి వీళ్ళు టాక్టికల్ గా తప్పులు చేశారు, స్ట్రాటజిక్ గా కూడా తప్పులు చేశారు అమెరికా. రోజు అలాగే ఇరుక్కుపోయారు. ఇరాన్ ఇందాక చెప్పినట్టు వాళ్ళు మల్టిపుల్ లేయర్స్ లో మొత్తం నేతృత్వం తీసేసినా వాళ్ళు యుద్ధం చేయగలరు. రేపటి రోజు ఇరాన్ మీద న్యూక్లియర్ అటాక్ జరిగినా వాళ్ళు యుద్ధం చేస్తారు. సో అటువంటి స్ట్రక్చర్ పెట్టుకుని ఎక్కడ ఎలాగే హమాస్, హౌతీలలో మనం చూసాము, అది హెజ్బుల్లాలో చూసాము, సొరంగాలు తవ్వడం వల్ల కొన్ని దశకాలుగా సొరంగాలు. కాబట్టి ఇరాన్ నిండా సొరంగాలు, కొన్ని వేల మనకు మిజైల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, కనీసం కొన్ని లక్షల్లో వాళ్ళ దగ్గర డ్రోన్స్ ఉన్నాయి. కాబట్టి ఆ శక్తిని ఎలా వీళ్ళు క్షీణించగలరు? సాగ్రోస్ మౌంటైన్స్ ఉన్నాయి, సాగ్రోస్ పర్వతాలు. అసలు వీళ్ళు ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి తోరాబోరా పర్వతాలని వీళ్ళు ఏం చేయలేకపోయింది అమెరికా. 20 సంవత్సరాలు కూర్చోలేకపోయారు. సాగ్రోస్ ఏం చేయగలరు? తోరాబోరాకి 4 రెట్లు ఎక్కువ ఉంటుంది అక్కడ పర్వతాలన్నీ కూడా. కాబట్టి ఇరాన్ అన్నది ఆ శక్తిని ఎన్నో దశకాలుగా పెంచుకుంది. వాళ్ళకు తెలుసు వీళ్ళతోటి యుద్ధం చేయలేము, చేస్తే మనకు నేతృత్వం అంతా దెబ్బతింటుంది, మనకి ఇన్ని నష్టాలు వస్తాయని తెలుసు వాళ్ళు. గత సంవత్సరం జూన్ లో బాంబులు వేసి, ఫర్దోలో బాంబులు వేసి మొత్తం దీన్ని సర్వనాశనం చేశాను నేను, డెసిమేటెడ్, కంప్లీట్ గా నాశనం చేసేసాను, అసలు వాళ్ళకి న్యూక్లియర్ శక్తి లేకుండా సర్వనాశనం చేశానని డొనాల్డ్ ట్రంప్ చెప్పిన వాళ్ళు మళ్ళీ వాళ్ళు న్యూక్లియర్ బాంబు తయారు చేయకూడదు అందుకని నేను వెళ్తున్నాను అనడం ఏమైనా అర్థం ఉందా? అంటే అప్పుడు మీరు అబద్ధమైన ఉండాలి, లేదా ఇప్పుడు చెప్తున్న అబద్ధమైన ఉండాలి. అవునండి. వాళ్ళు అయిన తర్వాత మళ్ళీ ఎందుకు వెళ్ళారు అంటే ఇప్పుడు అబద్ధం లేదు.
నిజంగానే వాళ్ళకి చేయగలిగిన శక్తి వాళ్ళకు ఉంది అంటే మీరు అప్పుడు అబద్ధం చెప్పు. ఏ రెండిట్లో ఏదో ఒకటి సత్యం ఉంటుంది, ఒకటి అబద్ధం ఉంటుంది ఖచ్చితంగా కదా. ఖచ్చితంగా న్యూక్లియర్ మెటీరియల్ అంతా కూడా వాళ్ళు ఎక్కడ దాచిపెట్టారు ఈ రోజు దాకా ఎవరికి తెలియట్లేదు.